శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి పాటలో అనుకున్నాం కదండి, ఒక సాధు పురుషుడు ఉన్నాడు. 12 సంవత్సరాలు ఆ సాధు పురుషు శ్రీకృష్ణ పరమాత్మకు మాలలన్నీ కట్టివేశాడు. ఆ తర్వాత 12వ సంవత్సరం తర్వాత వస్తాడు అనుకున్నాడు, కానీ రాలేదు. మూట కట్టుకొని వెళ్తూ ఉంటే కృష్ణుడు ఉజ్వాబులా వచ్చి, గోపాలకుల్లా వచ్చి ఆ స్వీట్స్ అన్ని తింటున్నాడు. ఎంతసేపటి తింటున్నాడు, ఎలా ఎలా చెప్పాలి? కృష్ణుడు ఆలోచిస్తున్నాడండి, తనకి ఎలా చెప్పాలి? నేను కృష్ణుడు గుర్తుపట్టట్లేదు ఏంటి? చూడు, నెమలిక ఉంది, నామం పెట్టుకున్నాను, పట్టుపంచ కట్టుకున్నాను, అయినా గుర్తుపట్టట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి అని మెల్లగా ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యో అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జిబాబు? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం తప్పు చేశాను? కారం అయిందా? పులిపు ఎక్కువ అయిందా? స్వీట్ తక్కువ ఉందా? ఏమన్నా గుచ్చుకుందా? కాలికి ఏమన్నా అడవిలో? అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా అడిగాడు. ఆ ప్రేమకు లొంగిపోయాడు. నువ్వు రోజు 12 సంవత్సరాల నుంచి నాకు మాలలు తెస్తున్నావు, ఈ రోజు ఎందుకు తేలేదు అన్నాడు. ఆ మాటను కనిపెట్టేశాడు. ఓ, వచ్చింది కృష్ణ, నువ్వు ఈ రకంగా వచ్చావని గట్టిగా పట్టేసుకొని కృష్ణుడిని ఎంతో సంతోషపడిపోయి, స్వామి, నువ్వు భక్తులకి ఇంత లొంగిపోతావా? నా చేత్తో నేనే తినిపించాలని ఇలా వచ్చావా? నువ్వు నియమాలకు కట్టుబడి ఉంటావా తండ్రి అని అలా కాళ్ళ మీద పడిపోయి నమస్కరించుకొని గుండెలకు హత్తేసుకొని ఎంతో పొంగిపోయాడు. ఈ కథను బట్టి మనకి ఏమర్థం అవుతుంది? గురుభక్తి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నియమాలను కూడా పాటించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అలా ఉందాము, కృష్ణ అనుగ్రహాన్ని పొందుదాం. జయ శ్రీరామ్.